హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకున్న హార్వెస్ట్. కొంచెం వేడి ఎక్కువ ఉంది, అందుకని మార్నింగ్ కొన్ని తెంపుకొని లోపలికి వెళ్ళిపోయినా. అంటే 9 o'clockకి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసిన, ఇంకా వేడి అనిపించేసి కొన్ని తీసుకొని వెళ్ళినా. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నా. ఇవైతేనేమో బీరకాయలు, నాటు వెరైటీ బీరకాయలు. ఇది ఇంకా పెద్దగా అవుతుంది అనుకుంటా, కానీ ఎందుకు అనిపించింది ముదిరిపోతుందేమో, ఏంటో షేప్లెస్గా అనిపించింది, అందుకని చెప్పేసి కట్ చేసిన. ఇది నాటు వెరైటీ, అంటే లావుగా ఉంటాయి అన్నట్టు, పొడుగ్గా ఉండవు, లావుగా ఉంటాయి. ఆ వెరైటీ దోసకాయలు కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదైతేనేమో ఎల్లో కలర్ దోసకాయ అండ్ ఇంకొకటేమో గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అదొక దోసకాయ ఉంది. అవి కూడా స్టార్ట్ అయినాయి, హార్వెస్టింగ్ చూపిస్తాను. అండ్ దొండకాయలు కూడా డైలీ 10 అట్లా వస్తున్నాయి. సో నేను ఇంకో 3 days 4 days ఉంచేసి కర్రీ చేస్తున్నాను. మనకి అప్పుడే కావాలి అంటే రావట్లేదు, ఒక్క రోజులోనే పెద్దగా అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత తెంపుతున్నాను. దొండకాయకి పెద్ద కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్ ప్రాపర్గా ఇవ్వాలి. కన్సిస్టెంట్గా వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటే అది మంచిగా ప్రొడ్యూస్ ఇస్తుంది, మంచిగా అడవిలాగా పెరిగిపోతుంది, ఉట్టిగానే పెరుగుతుంది దొండకాయ. దాన్ని ఎడ్జెస్ని మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే అవి కొత్త బ్రాంచెస్ ఫామ్ అయ్యి ఇంకెక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే అక్కడే ఆగిపోయింది అనుకోండి దొండకాయ పెరగకుండా తీగ. సో అప్పుడు మీరు ఇట్లా ఎడ్జెస్ ట్రిమ్ చేసి చూడండి, మంచిగా పెరుగుతుంది. ఫర్టిలైజర్ కూడా పెద్దగా నేను ఏం ఇవ్వను, ఇంట్లో కంపోస్ట్ వాటర్ ఉంటాయి కదా అది ఇస్తాను. అండ్ కంపోస్ట్ ఉంటుంది కదా అది కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా టమాటోస్ కూడా చాలానే అయినాయి. ఇప్పుడు ఇది ఒక్కటే తెంపుతున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మొత్తం అన్నీ రెడ్ కలర్లో అయిపోయినాయి. సో ఈవినింగ్ మళ్ళీ మిగతా అన్ని తెంపేసిన. ఇదైతేనేమో కాస్కో వైన్ టమాటోస్, ఇంత చిన్నగా ఉంటాయి, అవి కూడా పెరుగుతున్నాయి మెల్లమెల్లగా. ఇవైతేనేమో దీని ఏమంటారు, బనానా మిర్చి వస్తున్నాయి మెల్లమెల్లగా, 1 2 అట్లా. ఈసారి కొంచెం నేను సాయిల్ కొత్తది యాడ్ చేయలేదు కాబట్టి జస్ట్ సరిపోయేంత వస్తున్నాయి, ఎక్కువ అయితే ఏం రావట్లేదు, బాగా ఎక్కువ మిగిలిపోయేలాగా రావట్లేదు. కొంచెం బచ్చలాగా కూడా ఉంది, అది తెంపుతున్నాను. తెంపక ఆల్మోస్ట్ 3 weeks అవుతున్నట్టుంది. మిగతా ఆకుకూరలే ఎక్కువ వచ్చేస్తున్నాయి, గంగవాల్ కూర, తోటకూర అవి. సో ఈ బచ్చల కూర ఫ్యాన్ ఏం కాదు నేను, సో అందుకని ఏం తెంపట్లేదు, మిగతాయే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు అంతా తెంపేస్తున్నా. ముదిరిపోయేలాగా ఉంది అనిపిస్తుంది. ఇది ఈవినింగ్ తెంపుతున్నా నేను, వాడిపోయినట్టు అయిపోయింది చూడండి, అంత ఎండు ఉంది, ఫ్రెష్గా కనబడట్లేదు చూడండి. అంటే మళ్ళీ వాటర్ కొడితే మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసిన నేను తెంపడము. బచ్చల కూరలో కూడా సేమ్ స్పినాచ్లో ఉన్న బెనిఫిట్సే ఉంటాయి. స్పినాచ్ చాలామందికి సరిగ్గా పెరగదు కదా, సో అట్లాంటప్పుడు ఇట్లా బచ్చల కూరని పెంచుకున్నారనుకోండి, అప్పుడు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకి అది మిస్ అయినట్టు అనిపించదు ఆ స్పినాచ్ బెనిఫిట్స్. అండ్ ఇది తీగలా ఉండే స్పినాచ్ కాదు, నార్మల్గా బుషీ స్పినాచ్ అన్నట్టు. ఇవి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చాలానే. ఇవి తెంపుతూ ఉంటే 2 రోజులకే పెద్దగా అయిపోతున్నాయి. సో నేను సగం వరకు తెంపేసిన, మిగతా అన్ని పిందెలు ఉన్నాయి చాలా ఎక్కువ. ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ డే తెంపుదామని చెప్పేసి అట్లనే వదిలిపెట్టేసిన. ఒకటే రోజు తెంపేలాగా ఉండవు. ఒక రోజేమో కొన్ని పెద్దగా అయితే ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని పెద్దగా అయిపోతాయి. ఇంకా అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే నేను తెంపేసి ఒక 2 days అయినాక, 2 days 3 days అయిన తర్వాత అన్నీ కలెక్ట్ చేసుకొని అప్పుడు కర్రీ చేస్తాను, అంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కదా ఇట్లాంటివి. అంటే ఇంక ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇంకా అంతే, అట్లనే చేయాల్సింది. నాకు ఉన్నాయి 2 raised beds కాబట్టి కొంచెం తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఉన్న వాటిలోనే 1 2 అట్లా పెట్టుకుంటూ ఉంటాను చెట్లు. ఎక్కువ పెట్టుకునేంత రేస్డ్ బెడ్స్ లేవు, మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి దానికి. ప్లేస్ గార్డెన్ అంతా ఉన్నా సరే మనకి రేస్డ్ బెడ్స్ పెట్టాలంటే మనకి పర్మిషన్ కావాలి కదా. సో నేనైతే 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2 అన్నీ ఉండేలాగా చూసుకుంటాను. చూడండి పాములా పెద్ద ఉన్నాయి. ఇంకో రకమైన చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి, మన ఊర్లో దొరికే గుడ్ల చిక్కుడుకాయలు అంటారు, ఏమంటారు, లోపల జిత్తులు ఉంటాయి కదా పెద్దవి అవి. ఇది ఇంకొక రకమైన దోసకాయ, గ్రీన్ కలర్ది చెప్పినా కదా, చాలా పెద్ద ఉంది. మీకు చూస్తుంటే చిన్నగా కనబడుతుంది అనుకుంటా, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకొకటి కూడా ఉంది, అది కొంచెం చిన్నగా ఉంది, అది నేను ఇప్పుడేం తెంపట్లేదు. ఈ ఎల్లో దోసకాయ కూడా ఇంకొకటి మార్నింగ్ వదిలిపెట్టేసిన కదా, అది కూడా తెంపేస్తున్నాను. ఫ్రిడ్జ్ నిండా దోసకాయలు ఉన్నాయి, అసలు నేను చేయట్లేదు. ఒక 5 6 ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్ నిండా, మళ్ళీ 2 యాడ్ అయిపోయినాయి.
ఇంకా అవన్నీ చేయాలి ఏదో ఒకటి. టమాటోస్ అయితే అన్నీ తెంపేస్తున్నాను, కొంచెం కచ్చల్లా ఉన్నాయి కూడా తెంపుతున్నాను. కౌంటర్ టాప్ పైన వదిలిపెట్టేస్తే మనము 1 డేలో మంచిగా రెడ్ కలర్లో అవుతాయి. ఈ చిన్న టమాటోస్ కూడా ఇంకా తెంపుతున్నాను. చూడండి వస్తున్నాయి, కొన్ని కొన్ని సరిపోయాన్ని వస్తున్నాయి, ఓవర్గా అయితే రావట్లేదు. ఎక్కువ ప్రొడ్యూస్ వచ్చి చాలా తెంపుకునేంత అయితే ఏమీ లేవు. ఈసారి మట్టి యాడ్ చేయలేదు కాబట్టి మేబీ అందుకు కూడా అయ్యి ఉండొచ్చు. మిర్చి కూడా వస్తున్నాయి బాగానే సరిపోయేంత. ఇది 3rd టైమో 4th టైమో అనుకుంటా తెంపడము. అంటే నాకు ఎప్పుడు కర్రీలోకి కావాలో అప్పుడు తెంపుకొని లోపలికి వెళ్తాను, స్పెషల్గా వీడియో తీయాలి అన్నట్టు ఏం తీయట్లేదు. సో ఇంకా అందుకని చెప్పేసి అవి ఎక్కువ కనబడట్లేదు మీకు మిర్చి. ఇప్పుడు నాకు కొన్ని కావాలి కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నా. స్పైసీ ఎక్కువ ఉంటాయి ఇవి మిరపకాయలు, కొన్ని వేసుకున్నా మన కర్రీలోకి సరిపోతాయి. చూడండి ఎన్ని వచ్చినాయి ఇవాళ నాకు. దోసకాయలు ఒక 4 వచ్చినాయి, టమాటోస్ చాలానే వచ్చినాయి, దొండకాయలు ఇవాళ తెంపినాయి, చిక్కుడుకాయ, గంగవాల్ కూర అదేం తెంపలేదు, కానీ ఈ బచ్చల కూర, మిరపకాయలు, టమాటోస్ అవన్నీ ఉన్నాయి. దోసకాయలు అయితే లాస్ట్ టైం కొంచెం చేదు ఉండే, కానీ ఈసారి బాగానే ఉన్నాయి. మరి ఎందుకో అంటే వెరైటీ ఏంటో మరి ఎందుకో తెలియదు, సేమ్ సీడ్ బట్ అయినా సరే ఉన్నాయి. చూడండి ఇది ఇవాళ నేను తెంపుకున్న హార్వెస్ట్. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.